ఏంటి మీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా అమ్మనా బూతులు తిడుతున్నా మీరు పట్టించుకోవట్లేదట, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవట్లేదట. అదిగో లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకులు తిట్టారండి చెప్తే? లక్ష్మణరావు గారు ఒకసారి డిబేట్లో నన్ను లాభాష్తో తిట్టారు, గుర్తుందో లేదో. ఆ వీడియో ఇప్పటికే ఉంది, ప్లే చేయమంటారా? అవునా? గుర్తుందండి? ఏఎన్ఎన్ న్యూస్లో మీరు నన్ను తిట్టారు లాభాష్తో. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డిబేట్ కరెక్ట్గా 10 నిమిషాలు గ్యాప్లో వేరే డిబేట్లోకి వచ్చి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానండి, క్షమించండి అన్నారు. ఏం సార్ మీరు 2014 సార్ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడు, నేను మాట్లాడినప్పుడు మీరు రాసుకోవద్దు. కాదు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దు. ఇంకా మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు సార్. నేను మీ మాటకి నేను మాట్లాడను, మీ మాటకి నేను అడ్డరాను, నన్ను పూర్తి మాట్లాడినామండి. లేదా మీరన్నా మాట్లాడండి మొత్తం డిబేట్ అంతా, నేను ఎట్లా సైలెంట్ కూర్చుంటా. బట్ మీరు మాట్లాడారు, ఆ మాట అయితే మీరు తీసుకోవాలి. ఆ వీడియో కూడా నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. కానీ లక్ష్మణరావు అనే వ్యక్తి కింద స్థాయి వ్యక్తి ఏదో మాట పొరపాటున ఉంటారని చెప్పేసి చాలామంది మీడియా మిత్రులు మీకు మద్దతుగా, చాలా చిన్నవాడు, అతనికి అంత శక్తి లేదు, మీరు ఇప్పుడు కేసులు అంటే కనుక అతని కుటుంబం అయిపోద్దని నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడితే నేను వాళ్ళ వరకు కేసు పెట్టలా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం, మీరు 2014 నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనలో ఉన్నారు. 10 సంవత్సరాలు జనసేనలో నడుచుకున్నారు మీరు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు అన్నాడు, రాక్షస పాలన అన్నారు. మీరు ఇన్ని మాట్లాడి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన ఆభావాలు కానీ లేకపోతే ఆయన నాయకత్వం నచ్చినట్టు కానీ వాళ్ళ రోజున మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను ఒకటి చెప్తున్నాను, కానీ జనసేనకి ఒక సీటు కూడా గెలిచిన తర్వాత ఆ సీటు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాక్కెళ్ళినప్పుడు, కాకినాడలో దాడులు జరిగినప్పుడు కానీ వర్రా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తి అమ్మ అక్క ఆలని చెప్పేసి తిట్టినప్పుడు కానీ, ఇవాళ రోజున చేబోలు కిరణ్ విషయంలో మీరు ఖచ్చితంగా మీరు అభినందించాలి కూటమి ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడూ మీరు స్వాగతించాలి. ఇందాక వర్మగారు అన్నట్టుగా మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఆ రోజు ఎవరి మీద, మీరు బోరుగడ్డ అనిల్ విషయం మీద మీరు ఎందుకు తీసుకోలేదు యాక్షను? ఇవన్నీ చేసుకుంటూ ఉండంటే సోషల్ మీడియా అనే రొచ్చు మీరు చేసినంత ఇదిగా ఇంకెవరూ చేయలేదు. దేశ చరిత్రలో కూడా మీరు సోషల్ మీడియాలో 5 రూపాయలు చిల్లర ఇచ్చి వాడుకున్నంత ఇదిగా ఎవరు వాడుకోలేదు. ఆ టైంలో మీ పాలన కూడా జగనాసురుడు పాలన అనేది కూడా ఎట్లాగుందంటే 5 సంవత్సరాల పాలన కూడా 5 యుగాలుగా మీరు ఏ విధంగా చేశారనేది కూడా తెలుసు. ఎందుకంటే దళితుల మేనమామ అన్నారు, అదే దళితుడిని చంపేసిన వాడిని భుజం మీద చేసుకొని దిగారు. అదే దళితుడు అని చెప్పేసి మాస్కులు అడిగిన ప్రాపానికి రోడ్డు మీద లాగి ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. అదే దళితుల్లో ఒక అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పేసి తమ్ముడు వచ్చి మాట్లాడితే మీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడే పెట్రోల్ పోసి చంపేశాడు. మీరున్న టైంలో క్రైమ్ రేటు 33%. మీరు గుర్తుపెట్టుకోండి సార్, మీరున్న టైంలో 33%. ఇవాళ రోజున 16% పడిపోయింది. కూటమి ప్రభుత్వంలో ఇవాళ రోజున క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. మీరు తీసుకోవాలి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అభినందించాలి. ఇవాళ రోజున లోకేష్ గారు అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజున ఆయన హుందాగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పారు. ఏ నాయకుడు చెప్తారండి? ఏంటి రోజా గారు మళ్ళీ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద, ఏమండి ఆడతామాంధ్ర అన్నారు, ఆవిడ ఏదో అరెస్ట్ చేస్తున్నారన్న అదని ఇదన్నారు. అది ఏమి లేనట్టున్నాయి. మళ్ళీ ఆవిడ ఏం చేస్తారో చెయ్యండి అంటే ఇవిడికి జబర్దస్త్ షోలో లేకపోతే వీకెండే వచ్చి వెళ్ళిపోతున్నాడట ఆయన. కళ్ళు కాగిలు ఎత్తుకెళ్ళిపోతే ఎట్లాగే ఉంటాయి సార్. ఇవిడి అర్థం బద్దం లేని మాటలు, పిచ్చాపాటి మాటలు పవన్ కళ్యాణ్ గారి మీద ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన సొంత కష్టార్జితంతో పార్టీ నడిపించుకుంటున్నారు. ఇవాళ రోజున ఈ పాలన చూసే కూటమికి ఆయన మద్దతు ఇచ్చి ఇవాళ రోజున కూటమి పాలనలో ఆయన డిప్యూటీ సీఎంగా కూర్చున్నారు. కానీ ఇప్పటికీ కూడా 151 నుంచి 11 సీట్లు పడిపోయినా కానీ మీకు ఏమాత్రం కూడా అసలు పౌరుషం అనేది కూడా చేవ చచ్చిన వాళ్ళు అని కూడా చెప్పకుండా అసలు ఏమాత్రం తగ్గకుండా ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిరోజు మీరు వాగుతూనే ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు ఎట్లాగంటే తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ల వరకే సరిపోతున్నాయి. అదే ప్రెస్ మీటు జనం మధ్యలో పెట్టండి, చొప్పులతో కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు అట్లా మాట్లాడుతున్నారు. ఒక ఛానల్ ఉందని చెప్పేసో ఒక మీడియా ఉందని చెప్పేసో మీరు విర్రవీగి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. మీ మాటలు మీరు ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోవాలి.
ఫస్ట్ కూటమి ప్రభుత్వంలో ఉన్న పథకాల గురించి మాట్లాడండి, లేదంటే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి, ఈ సంవత్సర పాలనలో మీరు ఏం చేశారని మాట్లాడండి, ప్రజల పక్షాన్ని ఇప్పటికి కూడా మాట్లాడండి. మీరు ఏమైనా గట్టిగా మాట్లాడితే అసెంబ్లీకి కూడా వచ్చి ప్రశ్నించలేని పరిస్థితి అయిపోయింది 11 మంది. ఓకే అసలు అట్లాంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకుండా రైట్. మాట్లాడితే మీడియా ముఖంగా మీరు ఏ విధంగా మాట్లాడడం సరిపోతుంది? ఓకే. మాట్లాడితే ఒక నిమిషం సార్, ఇవాళ రోజున కూడా గుంటూరు, సత్తెనపల్లి లేదంటే పొదిలి ఏరియాలో జరిగిన మీరు చూసిన ర్యాలీలో ఎటువంటి సంఘ విద్రోహాలను మీరు రెచ్చగొట్టారు? రప్పా నరికేస్తూ ఉండడం, అదే జగన్మోహన్ రెడ్డి కారు కింద మీ కార్యకర్తలను చంపేయడం. మీ కార్యకర్తలను కాదు, ఏ కార్యకర్త చనిపోయినా కానీ ఎవరైనా కానీ మద్దతు తెలపాలి. ఓకే మీరు మాట్లాడేది ఏంటంటే సవ్యంగా మాట్లాడాలి, ప్రజల పక్షాన ఉండాలి, ఓకే లక్ష్మణ్ నీతివంతమైన పాలన చేయాలి, ఓకే. ప్రజల పక్షాన మాట్లాడాలి. ఓకే ఒక నిమిషం బాలకోటి గారు. వర్మ గారు చెప్పండి. బాలకోటి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి టూర్లకి పర్మిషన్ దక్కింది, అలాగే లోకేష్ గారు చాలా మర్యాద ఇస్తూ ఒక మెసేజ్ జగన్ గారికి, ఎలా చూడాలి ఈ రెండుని? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. హాయ్ అమెరికా. అమెరికా ఎవరికి? కేఎస్ ప్రసాద్ గారికా? నాకెందుకు ఆయన